వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందు హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీలో ఉమ్మడి ఆస్తుల విభజనపై సీఎం రేవంత్ దృష్టి. హస్తినా పర్యటనలో బిజీగా ముఖ్యమంత్రి. వైసీపీలో కొనసాగుతున్న ఇన్ఛార్జీల మార్పు. సీఎం జగన్తో మంత్రులు విశ్వరూప్, జయరాం భేటీ. ఉత్తరాంధ్ర వేదికగా ఎన్నికల శంఖారావం. నవశకం సభకు రానున్న పవన్ కళ్యాణ్, బాలకృష్ణ. ప్రధాని అభ్యర్థిగా మల్లికార్జున ఖర్గే. కీలక నిర్ణయాలు తీసుకున్న ఇండియా కూటమి. ఐపీఎల్ వేలంలో ఆల్ టైమ్ రికార్డ్. 24 కోట్లకు పైగా పలికిన మిచెల్ స్టార్క్. తెలంగాణలో మరోసారి భారీగా ఐపీఎస్ల బదిలీలు జరిగాయి. డీజీపీగా రవిగుప్తాను కొనసాగించింది రేవంత్ ప్రభుత్వం. ఏసీబీ డీజీగా సివి ఆనంద్ నియమించారు. రోడ్ సేఫ్టీ డీజీగా అంజనీ కుమార్, హోంగార్డ్ ఐజీగా స్టీఫెన్ రవీంద్రకు బాధ్యతలు అప్పగించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, పోలీసు ఉన్నతాధికారుల ట్రాన్స్ఫర్ విషయంలో అప్డేట్స్ ఏంటి? తెలంగాణలో భారీగా ఐపీఎస్ బదిలీలు జరిగాయి. కొద్దిసేపటి క్రితం ఒక బదిలీకి సంబంధించి జీవో కూడా జారీ చేశారు. అయితే ప్రజెంట్ ఇన్ఛార్జ్ డీజీపీగా ఉన్న రవి గుప్తాను మాత్రం తెలంగాణ డీజీపీగా కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే మాజీ డీజీపీగా ఉన్న అంజనీ కుమార్ మాత్రం రోడ్ సేఫ్టీ ఐజీగా దీనికి సంబంధించి కూడా బదిలీ చేశారు. అంతేకాకుండా మాజీ పోలీస్ హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ ఏసీబీ డీజీగా బదిలీ చేశారు. మరోవైపు రాజీవ్ రతన్ ను విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీకి బదిలీ చేయగా అభిలాష్ గుప్తాను మాత్రము అడిషనల్ డీజీ తెలంగాణ పోలీస్ అకాడమీకి బదిలీ చేశారు. సౌమ్య మిశ్రా జైళ్ల శాఖ అడిషనల్ డీజీగా ప్రజెంట్ కూడా బదిలీ చేశారు. అయితే ఉమెన్ సేఫ్టీలో ఉన్న శిఖా గోయల్ ను సిఐడి అడిషనల్ డీజీగా బదిలీ చేశారు. మరోవైపు సిఐడి చీఫ్ గా ఉన్న మహేష్ భగవత్ కు మాత్రము రైల్వే రోడ్ సేఫ్టీ అడిషనల్ డీజీగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ 20 మంది ఐపీఎస్ అధికారులను కూడా బదిలీ చేస్తూ భారీగా బదిలీ చేసి ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో చూసాము. ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న అనిల్ కుమార్ మాత్రం తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ అడిషనల్ డీజీగా బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు. కాకుండా సైబరాబాద్ లో ఉన్న మాజీ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రను మాత్రము హోంగార్డ్ దీనికి సంబంధించి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తానికి మాత్రము 20 మందిని కూడా దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అయితే ఎస్ఐబి చీఫ్ గా మాత్రము సుమతిని దీనికి సంబంధించి బదిలీ చేశారు. కార్ హెడ్ క్వార్టర్ సిపిగా సత్యనారాయణతో పాటు దీనికి సంబంధించి డైరెక్టర్ అభిలాష్ నుంచి కూడా పూర్తిగా బదిలీ చేసి ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి చూస్తున్నాము. అయితే సెంట్రల్ జోన్ డీసీపీగా మాత్రము శరత్ చంద్రాను దీనికి సంబంధించి బదిలీ చూస్తే ఐపీఎస్ అధికారులు కూడా బదిలీ రాష్ట్ర ప్రభుత్వం కూడా జారీ చేయాలి. రైట్, థ్యాంక్ యూ పవన్.
తెలంగాణ శాసన మండలిలో బీఆర్ఎస్ తరపున ప్రతిపక్ష నేతగా ఎవరు ఉండబోతున్నారు? ఇదే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. బిల్లుల ఆమోదంలో అత్యంత కీలకమైన మండలిలో విపక్ష నేత స్థానం ఏ వర్గానికి దక్కబోతుంది? ఈ విషయంలో గులాబీ పార్టీ నేతల వ్యూహం ఎలా ఉండబోతుంది? రాష్ట్రంలో నెలకొన్న ఉభయ సభల్లో దేని ప్రత్యేకత దానిదే. అయితే ప్రస్తుతం తెలంగాణలో ప్రత్యేక పరిస్థితులు నెలకొన్నాయి. 10 ఏళ్ల తర్వాత అధికారం చేజిక్కించుకుంది కాంగ్రెస్ పార్టీ. 64 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో తిరుగులేని అధికారం చెలాయిస్తోంది. అయితే హ్యాట్రిక్ మిస్ అయ్యి ప్రతిపక్ష పాత్రకు పరిమితమైంది బీఆర్ఎస్ పార్టీ. కానీ మొన్నటి వరకు వరుసగా 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండడంతో శాసన మండలిలో గులాబీ పార్టీదే ఆధిక్యం. దీంతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ వ్యూహం సిద్ధం చేస్తోందన్న వాదన వినిపిస్తోంది. నిజానికి ఇప్పటి వరకు మండలిలో పార్టీ పక్ష నేత లేకుండానే సమావేశాలు నిర్వహించింది బీఆర్ఎస్. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ఆ దిశగా ఎవరిని నియమించాలన్న దానిపై కసరత్తులు చేస్తోంది. పెద్దల సభగా పేర్కొనే మండలిలో ప్రస్తుతం గులాబీ పార్టీకి 29 మంది సభ్యులున్నారు. దీంతో ఎవరికి బాధ్యతలు అప్పగించాలన్న దానిపై చర్చలు మొదలుపెట్టింది కారు పార్టీ అధిష్టానం. ప్రస్తుతం అధికారం కాంగ్రెస్ పార్టీ చేతిలోనే ఉన్నాయి. రేవంత్ ప్రభుత్వం పలు బిల్లులను శాసన మండలిలో ఆమోదం కోసం ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం శాసన మండలిలో కాంగ్రెస్ బలం అధికారికంగా కేవలం 1 మాత్రమే. ఈ నేపథ్యంలో ప్రజలకు ఉపయోగపడే బిల్లులు ఉంటే వాటిని ఆమోదిస్తూనే ఏదైనా సవరణలు చేయడం, తమకు ఇబ్బంది కలిగేలా ఉంటే అడ్డుకునేందుకు ప్రయత్నించడం చేయాలని గులాబీ పార్టీ వర్గాలు అంతర్గతంగా చర్చిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం పార్టీకి చెందిన సీనియర్ నేత అయితే ప్రయోజనం ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే అసెంబ్లీ మాజీ స్పీకర్ మధుసూదనాచారి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. కేసీఆర్ కి సన్నిహితుడు కావడం, శాసన చట్టాలపై అవగాహన, సభ నియమ నిబంధనలు తెలిసి ఉండడం ఆయనకు ప్లస్ పాయింట్ గా మారుతోంది. ఆయనతో పాటు బస్వరాజు సారయ్య, ఎల్ రమణ, దయానంద్ పేర్లను సైతం పరిశీలిస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది. ప్రధానంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతను మండలి పక్ష నేతగా గులాబీ పార్టీ నియమించే అవకాశాలున్నాయని సమాచారం. అదే సమయంలో కేసీఆర్ తనయ కవిత సైతం మండలిలో సభ్యురాలిగా ఉన్నారు. దీంతో ఆమెను డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా చేయవచ్చన్న టాక్ నడుస్తోంది. మరి గులాబీ బాస్ కేసీఆర్ మధ్యలో ఎవరు ఉన్నారు? శాసన మండలిలో ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీఆర్ఎస్ వైఖరి రానున్న రోజుల్లో ఎలా ఉండబోతోంది అన్నది మరికొన్ని రోజుల్లో తేలనుంది. సార్వత్రిక ఎన్నికలకు సమయం ముంచుకొస్తుంది. మరి ఇలాంటి వేళ ప్రధాన పార్టీలకు చెందిన అగ్రనేతలు, ప్రత్యేకించి ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఎక్కడి నుంచి పోటీ చేరున్నారు? తెలంగాణలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులతో రాష్ట్రం నుంచి బరిలోకి దిగుతారా? ఈ విషయంలో ఆయా పార్టీలకు చెందిన రాష్ట్ర నేతలు చేస్తున్న కామెంట్లతో ఇప్పుడు అందరిలోనూ ఇవే ప్రశ్నలు. రానున్న లోక్సభ ఎన్నికల్లో హ్యాట్రిక్ కోసం బీజేపీ, 10 ఏళ్ల తర్వాత విజయానికి కాంగ్రెస్ పార్టీ శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాయి. ఇందుకోసం ఎవరి వ్యూహాల్లో వారు తలమునకలై ఉన్నారు. అయితే సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్ గా భావించిన మొన్నటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో 3 గెలిచిన కమలనాథులు కేంద్రంలో మరోసారి సర్కారు మాదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో తెలంగాణలో పాగా వేసిన హస్తం పార్టీ కేంద్రంలో ఈసారి ఎలాగైనా సత్తా చాటేందుకు ప్రయత్నిస్తుంది. ఆయా పార్టీల పరంగా వ్యూహ ప్రతివ్యూహాల సంగతి పక్కన పెడితే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన అగ్రనేతలు ఈసారి ఎక్కడి నుంచి బరిలోకి దిగుతారన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ప్రత్యేకించి ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఎంపీలుగా ఏ రాష్ట్రం నుంచి, ఏ స్థానం నుంచి పోటీ చేస్తారన్న దానిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
నరేంద్ర మోడీ ప్రస్తుతం వారణాసి లోక్సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక సోనియా గాంధీ ఉత్తరప్రదేశ్లోని రాయ్ బరేలీ ఎంపీగా కొనసాగుతున్నారు. ఇద్దరు అగ్రనేతలు ఉత్తరప్రదేశ్ నుంచి ఎంపీలుగా ఉండడం విశేషం. అయితే ఈసారి వీరిద్దరూ దక్షిణాది నుంచి, అందులోనూ తెలంగాణ నుంచి పోటీలో ఉండబోతున్నారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిజానికి ఇలాంటి ప్రశ్నలు తలెత్తడం వెనుక కారణం మరెవరో కాదు, ఆయా పార్టీలకు చెందిన తెలంగాణ నేతలే. అవును, తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీ గణనీయంగా ఓట్లు, సీట్లు సాధించింది. 2019 ఎన్నికలతో పోలిస్తే తెలంగాణలో ఈసారి బీజేపీకి చెందిన 8 మంది అభ్యర్థులు ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలైన కాషాయ పార్టీలో మాత్రం కొత్త ఉత్సాహం తొలికిసలాడుతుంది. ఈ క్రమంలోనే రానున్న లోక్సభ ఎన్నికల కోసం సిద్ధమవుతుంది రాష్ట్ర బీజేపీ. ఇందులో భాగంగా పార్టీని పరుగులు పెట్టించేందుకు పార్లమెంటు నియోజకవర్గాల వారీగా విస్తారకుల నియామకానికి చర్యలు తీసుకుంటుంది. అదే సమయంలో రాష్ట్రం నుంచి ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీని రంగంలోకి దించేలా ఒప్పించాలని భావిస్తున్నారు బీజేపీ నేతలు. ప్రధానంగా సికింద్రాబాద్, మల్కాజ్గిరి లేదంటే మహబూబ్ నగర్ ఎంపీగా ప్రధాని నరేంద్ర మోడీని పోటీ చేయాలంటూ విజ్ఞప్తి చేయాలని ఆలోచిస్తున్నారు. అయితే ఈ విషయంలో పార్లమెంటరీ బోర్డు నిర్ణయమే ఫైనల్ అంటున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే రాష్ట్రంలో అధికారం అందిపుచ్చుకుని సత్తా చాటింది హస్తం పార్టీ. ఇదే కోవాలో పార్లమెంట్ ఎన్నికల్లోనూ మెజారిటీ సీట్లు దక్కించుకునేందుకు వ్యూహం రచిస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని పార్లమెంటు నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను నియమించిన హస్తం నేతలు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రం నుంచి పోటీ చేయాల్సిందిగా తమ అధినేత్రి సోనియా గాంధీని కోరనున్నట్లు తెలిపారు. ఇందుకు మేడం ఒప్పుకుంటే మెదక్, మల్కాజ్గిరి, కరీంనగర్ లోక్సభ స్థానాల్లో ఒకటి ఫైనల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓవైపు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్ నేతలు ఇలా అగ్రనేతల్ని రాష్ట్రం నుంచి బరిలోకి దిగాలని కోరడం వెనుక పెద్ద వ్యూహమే ఉంది. ఇరు పార్టీలకు చెందిన ఇద్దరు పెద్ద నేతలు రాష్ట్రం నుంచి బరిలో ఉంటే ఆయా జిల్లాలతో పాటు పొరుగునే ఉన్న ఇతర పార్లమెంటు స్థానాల్లోనూ వీరి ప్రభావం గణనీయంగా ఉండే అవకాశం ఉంటుంది. తద్వారా తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేయడం, మెజారిటీ లోక్సభ స్థానాలు దక్కించుకోవడం అన్న 2 లక్ష్యాలు సాకారమవుతాయన్న ప్లాన్ చేస్తున్నారు నేతలు. మరి వీరి ఆలోచనలు ఎంతవరకు ఫలిస్తాయన్నది మరికొన్ని రోజుల్లో తేలనుంది. ఉత్తరాంధ్ర వేదికగా అసెంబ్లీ ఎన్నికలకు సమరసంఘం పూరించనున్నాయి తెలుగుదేశం, జనసేన పార్టీలు. నారా లోకేష్ యువగలం పాదయాత్ర ముగింపు సభ పేరుతో రేపు విజయనగరం జిల్లాలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు టీడీపీ నేతలే కాదు, జనసేనాని పవన్ కళ్యాణ్ సైతం హాజరు కాబోతున్నారు. దీంతో ఇరు పార్టీల అధినేతల ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఈ సభపై తనదైన శైలిలో సెటైర్లు వేశారు మంత్రి అంబటి రాంబాబు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశే లక్ష్యమంటున్న ప్రతిపక్ష టీడీపీ, జనసేన పార్టీలు శాసనసభ ఎన్నికలకు శంఖారావం పూరించనున్నాయి. ఇందుకోసం నవశకం పేరుతో విజయనగరం జిల్లా పోలిపల్లిలో జరగనున్న యువగళం పాదయాత్ర ముగింపు సభను వేదిక చేసుకున్నాయి. ప్రజా సమస్యలు తెలుసుకోవడం, వైసీపీ ప్రభుత్వ విధానాలు ఎండగట్టడమే లక్ష్యంగా 226 రోజుల పాటు 3000కు పైగా కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ క్యాడర్లో కొత్త ఉత్సాహం ఉరకలెత్తుతోంది. అదే సమయంలో స్కిల్ స్కామ్లో అరెస్టై బెయిల్పై ఇటీవలే బయటకొచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, ఈ విషయంలో వైసీపీ సర్కార్ తనపై బురద జల్లుతోందని ఆరోపించారాయన. ఇక బాబు అరెస్టై జైలులో ఉన్నప్పుడు ఆయన కోసం మద్దతుగా టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు, ప్రజలు బయటకొచ్చి పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారంటోంది టీడీపీ. ఈ విషయంలో వచ్చే సానుభూతి కూడా పార్టీకి లాభిస్తుందని తెలుగుదేశం నేతలు భావిస్తున్నారు. ఇక రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు తమకు అనుకూలిస్తాయని, ప్రభుత్వ వ్యతిరేకత అందివస్తుందని భావిస్తున్నారు తమ్ముళ్లు. వైసీపీలో టికెట్ల వ్యవహారంపై నెలకొన్న అసంతృప్తి రానున్న ఎన్నికల్లో తమకు కలిసి వస్తాయని లెక్కలేస్తోంది టీడీపీ అధినాయకత్వం.
మరోవైపు టీడీపీ జనసేన పొత్తు ఈ ఎన్నికల్లో కీలకంగా మారుతుందని ఇరు పార్టీలు భావిస్తున్నాయి. ప్రత్యేకించి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూడడంతో పాటు వైసీపీ అధికారానికి అడ్డుకట్ట వేస్తుందని లెక్కలేస్తున్నాయి. దీంతో ఇరు పార్టీల మధ్య నెలకొన్న సీట్ల సర్దుబాటు, మేనిఫెస్టో సహా పలు అంశాల్ని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించుకోవాలని ఇప్పటికే నిర్ణయించారు రెండు పార్టీల నేతలు. దీంతో అటు చంద్రబాబు, ఇటు పవన్ కళ్యాణ్ సభా వేదికగా ఏం మాట్లాడతారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. నమస్తకం పేరుతో నిర్వహించనున్న సభపై తనదైన శైలిలో సెటైర్లు వేశారు మంత్రి అంబటి రాంబాబు. ముగింపు సభకు జనం పెద్దగా వచ్చే పరిస్థితులు లేకపోవడం వల్లే సినీ నటులను పిలిచారంటూ ఎద్దేవా చేశారాయన. ఎవరెన్ని సభలు నిర్వహించినా రాబోయేది వైసీపీ ప్రభుత్వమేనన్నారు అంబటి రాంబాబు. చంద్రబాబు నాయుడు గారి ఆహ్వానం మేరకు కిరాయి తీసుకొని యాంకరింగ్కు వెళ్లే స్థాయికి దిగజారిపోయినటువంటి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు గుర్తించమని మనం చేస్తున్నా. రాష్ట్ర ప్రజలను గుర్తించమని మనం చేస్తున్నా. జన సైనికులను గుర్తించమని మనం చేస్తున్నా. చివరికి అసమర్థుడైనటువంటి లోకేష్, సరే అసమర్థుడు అంటాం ఎందుకులే, ఆయన ఎక్కడ గెలవలేదు, ఈయన ఎక్కడ గెలవలేదు, ఇద్దరు గెలవలేదు. కాకపోతే అతనికి ప్రజలు ఎగబడి చూసేటటువంటి లక్షణం ఉంది. నన్ను చూడటానికి వస్తున్నారు తప్ప ఓట్లు వేయడానికి రావట్లేదు. ఇవాళ రేపు కూడా చూడటానికి వస్తారు. ఏం ఆర్భాటం అండి దాని దుంపదెగా. దోచేసిన డబ్బు చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఈ రాష్ట్రాన్ని దోచుకున్న డబ్బు ఉంది కదా, ఆ డబ్బు పెట్టి రేపు తిరణాలుగా చేయాలని. రేపు మాత్రం చాలా కామెడీ ఉంటుంది సినిమా. ఎన్నికలకు శంఖారావం పూరించే భారీ బహిరంగ సభ కావడంతో పెద్ద ఎత్తున జన సమీకరణ చేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. అదే సమయంలో జనసేనాని కూడా వస్తూ ఉండడంతో జన సైనికులు సైతం భారీగా తరలి రానున్నారు. మొత్తంగా 4 నుంచి 5 లక్షల మంది ఈ సభకు వస్తారని అంచనా వేస్తున్నాయి టీడీపీ శ్రేణులు. వైసీపీలో ఎమ్మెల్యే సీటు కోసం బీజేపీ పెద్దలతో పర్యవేక్షిస్తున్న వైసీపీ నేత ఎవరు? ఎమ్మెల్యే టికెట్ కోసం బీజేపీ పెద్దలు ఆ ఎమ్మెల్యేకి సాయం చేస్తారా? ఒకవేళ సీటు రాకుంటే ఆయన నేత ఏం చేయబోతున్నారు? వైఎస్ఆర్ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు రెడీ అయ్యారా? ఢిల్లీ పెద్దల ఆశీస్సులతో జాతీయ పార్టీలో బెర్త్ కూడా కన్ఫర్మ్ చేసుకున్నారా? ఇంతలా బీజేపీతో సన్నిహితంగా ఉండే ఆ వైసీపీ నాయకుడు ఎవరు? వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వైసీపీ అధినేత ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పులు చేర్పులపై కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే 11 నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక పూర్తి చేయడంతో పాటు సీట్లు కూడా ఖరారు చేశారు. తాజాగా గోదావరి జిల్లాలో కూడా భారీగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు షాక్ ఇస్తున్నారు సీఎం జగన్. వచ్చే ఎన్నికల్లో 1 డజన్ మందికి పైగా టికెట్ ఇచ్చే అవకాశం లేదని చెబుతున్నారు. టికెట్ ఇచ్చే అవకాశం లేని ఎమ్మెల్యేలతో సీఎం జగన్ స్వయంగా సమావేశమవుతున్నారు. టికెట్ రాకున్నా వైసీపీ అధికారంలోకి వచ్చాక అందరికీ న్యాయం చేస్తా అంటూ హామీ ఇస్తున్నారు. గోదావరి జిల్లాల తర్వాత ఉమ్మడి కృష్ణా జిల్లా ఎమ్మెల్యే అభ్యర్థులను ఎంపికపై జగన్ కసరత్తు చేస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 3 లేదా 4 ఎమ్మెల్యేలకు సీటు దక్కే అవకాశం లేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇందులో మాజీ మంత్రి విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. వెల్లంపల్లి 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. సీఎం జగన్ మొదటి కేబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు. అయితే నియోజకవర్గంలో పరిస్థితుల దృష్ట్యా ఈసారి విజయవాడ వెస్ట్ సీటు వెల్లంపల్లికి దక్కే అవకాశం లేదని ప్రచారం జరుగుతోంది. విజయవాడ వెస్ట్ సీటు రేసులో మేయర్ భాగ్యలక్ష్మితో పాటు ప్రముఖ విద్యా సంస్థలు అధిపతి కుటుంబం కూడా పోటీ పడుతున్నారు. దీంతో వెల్లంపల్లి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. బీజేపీ పెద్దలతో తనకున్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో ఎమ్మెల్యే సీటు కోసం జగన్పై ఢిల్లీ పెద్దలతో ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీ సీఎం జగన్కి కేంద్రంలోని బీజేపీ ముఖ్య నేతలకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అలాగే గతంలో బీజేపీలో పనిచేసిన వెల్లంపల్లికి కూడా బీజేపీ ముఖ్య నేతలతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ పరిచయాలతో జగన్ని ఒప్పించి ఎమ్మెల్యే సీటు దక్కించుకోవాలని పావులు కదుపుతున్నారు వెల్లంపల్లి శ్రీనివాస్. ఇప్పటికే ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే మద్దాలగిరికి సీటు ఇవ్వలేదు సీఎం జగన్. ప్రకాశం జిల్లాలో ఉన్న మరో ఎమ్మెల్యే అన్న రాంబాబుకి కూడా ఈసారి టికెట్ కష్టమే అని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ అంశాలను ఆసరాగా చేసుకొని వెల్లంపల్లి ఎమ్మెల్యే సీటు కోసం ఢిల్లీ పెద్దల ద్వారా గట్టి ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ వైసీపీలో టికెట్ దక్కకుంటే పార్టీకి గుడ్ బై చెప్పేందుకు రెడీ అవుతున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. వైసీపీలో టికెట్ రాకుంటే బీజేపీ తీర్థం తీసుకునేందుకు వెల్లంపల్లి శ్రీనివాస్ రెడీగా ఉన్నారని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో అవసరమైతే బీజేపీ నుంచి బరిలో దిగేందుకు ముందుగానే ప్లాన్ చేస్తున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. రెండు 2024లో మోదీ సర్కారును కేంద్రంలో గద్దె దించడమే లక్ష్యంగా ప్రతిపక్షాల కూటమి ఇండియా అలయన్స్ కీలక నిర్ణయాలు తీసుకుంది. మొత్తం 542 పార్లమెంటు సీట్ల పంపిణీ తక్షణ కర్తవ్యంగా కూటమి నాయకులంతా భావిస్తున్నారు. ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిపై పార్లమెంటు ఎన్నికల తర్వాతే నిర్ణయం తీసుకుంటారు. ఢిల్లీలోని అశోక హోటల్లో ఇండియా కూటమి సమావేశానికి మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, సోనియా గాంధీ, నితీష్ కుమార్, ఎంకే స్టాలిన్ సహా పలువురు విపక్ష కూటమి నేతలు హాజరయ్యారు. ఎన్నికలకు ముందు సీట్ల పంపకాల చర్చలను వేగవంతం చేయడంపై ఈ సమావేశం దృష్టి సారించింది. 5 రాష్ట్రాలకు ఈ మధ్య జరిగిన ఎన్నికలు బీజేపీ 3 రాష్ట్రాల్లో విజయం సాధించడం, ఆ పార్టీ అనుసరించిన వ్యూహంపై చర్చించే అవకాశం ఉంది. మోడీ సర్కార్ మహిళా యువ ఓటర్ల దృష్టిని ఆకర్షించిందని, అందువల్ల లోక్సభ ఎన్నికల్లో కూటమి అనుసరించే వ్యూహం మరింత పకడ్బందీగా ఉండాలని, ఆ వర్గం ఓట్లను కూటమి ఆకట్టుకునేలా చూడవలసిన అవసరం ఉందని పార్టీ నాయకులు భావిస్తున్నారు. 5 రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా కూటమి భాగస్వామ్య పార్టీలకు ఎదురైన ఇబ్బందికర పరిణామాలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పెద్దన ధోరణితో కాకుండా అన్ని పార్టీలను కలుపుకుని వెళ్లాలని ఇతర పార్టీలు కోరే అవకాశం ఉంది. మోదీ అండ్కు నిరంకుశ వైఖరి, పార్లమెంటులో 141 మంది సభ్యుల సస్పెన్షన్తో సహా పలు అంశాలపై చర్చ జరుగుతుంది. ముఖ్యంగా అలయన్స్ భాగస్వామ్య పార్టీలు వివాదాస్పదంగా వ్యాఖ్యలు చేయకుండా సంయమనం పాటించాలని కొన్ని పార్టీలు కోరే అవకాశం ఉంది. సిబిఐ, ఈడీ, ఐటీ, ఇతర కేంద్ర సంస్థల దుర్వినియోగం వల్ల ఎదురైన పరిస్థితి ప్రస్తావనకు రావచ్చు. కొత్త సంవత్సరం ప్రారంభం నుంచే ఉమ్మడి ప్రచార వ్యూహం అమలు అవసరాన్ని కూడా పార్టీలు చర్చించుకున్నాయి. భారత పార్లమెంట్లో చరిత్రలో కనీ విని ఎరగని ఘట్టం నేడు ఆవిష్కృతమైంది. పార్లమెంటులో అసలు ప్రతిపక్ష సభ్యుడంటూ లేకుండా తుడిచిపెట్టేశారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో మొత్తం 141 మంది ప్రతిపక్షాలకు చెందిన సభ్యులను ఈ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేశారు. ఇంతమంది పార్లమెంటు సభ్యులను సస్పెండ్ చేయడం ఇదే ప్రథమం. ఎమర్జెన్సీ కాలంలోనూ ఇలాంటి పరిణామాలు జరగలేదు. పార్లమెంట్లో భద్రతా వైఫల్యం, దుండగుల చొరబాటు దారుణమైన ఘటన. అంతకంటే దారుణం నిరసన తెలిపిన ప్రతి పార్లమెంట్ సభ్యుణ్ణి సస్పెండ్ చేయడం. అదే నేడు చోటు చేసుకుంది. లోక్సభలో దుండగుల చొరబాటు ఘటనతో మొదలైన చిచ్చు మొత్తం ప్రతిపక్షాన్నే సభ నుంచి బయటకు గెంటేసే వరకు దారితీసింది. డిసెంబర్ 13 నాటి భద్రతా వైఫల్యంపై కేంద్ర హోంమంత్రి ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు పట్టుపడుతున్నాయి. దీంతో ప్రశ్నించిన ఎంపీలపై సస్పెన్షన్ల పర్వం కొనసాగింది. మంగళవారం నాడు తాజాగా 49 మంది ఎంపీలపై స్పీకర్ సస్పెన్షన్ వేటు వేశారు. దీంతో ఈ శీతాకాలం సమావేశాల్లో మొత్తం 141 ఎంపీలను సస్పెండ్ చేసినట్లయింది. ఉభయ సభల్లో ఈ నెల 14న మొదట 14 మంది ఎంపీలను, ఆ తర్వాత ఈ నెల 18వ తేదీన 46 మంది లోక్సభ, 46 మంది రాజ్యసభ సభ్యులను, అంటే 92 మంది ఎంపీలను ఈ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేశారు. అధికార పక్షం పార్లమెంట్ సభ్యుల సస్పెన్షన్లలో కొత్త రికార్డు నెలకొల్పింది. సోమవారం నాడు 92 మంది ఎంపీలను సస్పెండ్ చేసిన పార్లమెంట్లో మిగిలిన ఎంపీలు మంగళవారం నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నేడు సభను వాయిదా వేయాల్సి వచ్చింది. మళ్లీ లోక్సభ ప్రారంభమైన తర్వాత భద్రతా వైఫల్యంపై కేంద్ర హోంమంత్రి ప్రకటన చేయడంతో పాటు ఎంపీల సస్పెన్షన్ రద్దు చేయాలని ఇతర సభ్యులు డిమాండ్ చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు, నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ స్థానంలో ఉన్న రాజేంద్ర అగర్వాల్ వారందరినీ సస్పెండ్ చేయాల్సిందిగా సూచించారు. దీంతో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సస్పెండ్ చేస్తున్న సభ్యుల పేర్లను చదివారు. దీంతో వారందరినీ సస్పెండ్ చేసే తీర్మానాన్ని మూజువాణి ఓటుతో ఆమోదించారు.
అనంతరం ప్యానెల్ స్పీకర్ రాజేంద్ర అగర్వాల్ వారందరూ సస్పెండ్ అయినట్లు ప్రకటించి సభను వాయిదా వేశారు. This House having taken a serious note of the misconduct of Sri V. Bethlingam, Sri Gurjit Singh Ojala, Srimati Supriya Sule, Sri S.S. Ulaka, resolved that the above mentioned members may be suspended from the service of the House for the remainder of the session under Rule 3742. తాజాగా సస్పెండ్ అయిన వారిలో ఎంపీలు సుప్రియా సూలే, ఫరూక్ అబ్దుల్లా, మనీష్ తివారీ, కార్తీ చిదంబరం, డింపుల్ యాదవ్ తదితరులున్నారు. మోదీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు పట్ల కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మనీష్ తివారీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ను పూర్తిగా నిర్వీర్యం చేశారని, అత్యంత క్రూరమైన చట్టాలను ఆమోదించడానికి ఈ పద్ధతి అనుసరించారని, దేశాన్ని పోలీస్ స్టేట్ చేసే చర్య ఇది అని విమర్శించారు. Suspended. Parliament has been totally delegitimized. This is to lay the framework of passing the most draconian laws in Parliament, which will turn this country into a police state. కొత్త పార్లమెంట్లో ప్లకార్డులు పట్టుకునేందుకు అనుమతించబోమని బిజినెస్ అడ్వైజరీ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయించిన నేపథ్యంలో ప్రతిపక్ష సభ్యుల సస్పెన్షన్ను మోదీ ప్రభుత్వం సమర్థించుకునే ప్రయత్నం చేసింది. ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేస్తూ తమ గొంతు నొక్కుతున్నారని ఆరోపిస్తుండగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి లోక్సభలో మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం చర్యలు తీసుకోక తప్పలేదని అన్నారు. బీజేపీ ఎంపీ ఇచ్చిన పాస్లతో దుండగులు లోక్సభలో ప్రవేశించి స్మోక్ బాంబులు విసిరినా అతడిపై ఎలాంటి చర్య తీసుకోలేదని, పార్లమెంట్ సభ గౌరవానికి భంగం కలిగించాలని ప్రశ్నించిన ఎంపీలపై చర్య తీసుకోవడం ఏం మర్యాద అని మరో ఎంపీ డానిష్ అలీ నిలదీశారు. పార్లమెంట్లో భద్రతా వైఫల్యంపై ప్రతిపక్షాల ఆందోళన ఉభయ సభల్లోనూ పార్లమెంట్ బయట కొనసాగింది. ఉదయం నుంచి పార్లమెంట్ ప్రాంగణం సస్పెండ్ అయిన ప్రతిపక్ష పార్టీల సభ్యుల నినాదాలతో హోరెత్తించారు. పార్లమెంట్ భవనం మకర ద్వార్ వద్ద, గాంధీ విగ్రహం వద్ద ఎంపీలు ధర్నా చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. నిరసన వ్యక్తం చేస్తున్న ఎంపీలకు రాహుల్ గాంధీ సంఘీభావం తెలిపారు. మొత్తానికి దుండగుల అలజడితో మొదలైన గొడవ ప్రతిపక్షాల గెంటివేతతో ముగిసినట్లయింది. మధ్యప్రదేశ్లోని దార్లో ఓ కుటుంబం తరతరాలుగా పవిత్ర కులదేవగా పూజిస్తున్న రాతిగండ్లు డైనోసార్ గుడ్డిగా తేలింది. ఆ కుటుంబ విశ్వాసం, సంస్కృతిగా వస్తున్న ఆచారాల కారణంగా లక్షల ఏళ్ల నాటి డైనోసార్ గుడ్లు చెక్కు చెదరకుండా రక్షించబడ్డాయి. మధ్యప్రదేశ్ దార్లోని మండలోయ్ కుటుంబం తరతరాలుగా అరచేతి పరిణామంలో ఉన్న రాతి బంతులను పూజిస్తుంది. పాండ్యా గ్రామంలో 41 ఏళ్ల వెస్టా మండలోయ్ కుటుంబం తన పూర్వీకుల దారిలో నడుస్తూ ఆ రాతి బంతులను కాకర్ భైరవ్గా పూజిస్తున్నారు. కాకర్ భైరవ్ అంటే భూమికి ప్రభువు. వెస్టా ఆయన కుటుంబ సభ్యులు ఆ రాతి బంతులు తమను, తన భూమిని, పశువులను రక్షించే కులదేవతగా లేదా టోటెమ్ అని నమ్మారు. వాటి వల్ల తమకు దురదృష్టం కలగదని భావించారు. మండలోయ్ కుటుంబం మాదిరిగానే దారి పరిసరాల్లో ఇతరులు ఇలాంటి టోటెమ్లను పూజిస్తున్నారు. లక్నోలోని సాహ్ని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలియో సైన్సెస్కు చెందిన నిపుణులు క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు ఈ రాతి బంతి టోటెమ్లు వాస్తవానికి ఒక యుగానికి చెందిన డైనోసార్ల గుడ్లని నిర్ధారించారు. భారతీయ తొలి డైనోసార్ల గుడ్లను 1877లో కనుగొన్నారు. ఈ జాతికి టైటానిక్ బల్లిగుడ్లుగా వ్యవహరిస్తారు. తమిళనాడులో వర్ష బీభత్సంతో 6 మరణించారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. 4 జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఇప్పటికీ వేలాది ఇళ్లు నీటిమట్టమయ్యాయి. తిరునల్వేలి జిల్లాలో హెలికాప్టర్ ద్వారా బాధితులు ఆహార పట్టాలు పంపిణీ చేశారు. దక్షిణ తమిళనాడులో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. కన్యాకుమారి, తిరునల్వేలి, తుత్తుకుడి, తెన్కాసి జిల్లాల్లో జనం వర్షాల కారణంగా నానా కష్టాలు పడుతున్నారు. పుదుక్కోటై, కరైకల్, ఉత్తర తమిళనాడులో చెదురుమదురు వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రాజధానిలో గవర్నర్ అధికారులతో
ఎన్డీఆర్ఎఫ్తో పాటు ఆర్మీ అధికారులతో పరిస్థితిపై సమీక్షించారు. నిర్విరామంగా సహాయక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పడవల్లోనే జనాలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. దక్షిణ తమిళనాడులో పాటు గల్ఫ్, మన్నార్, కొమరియన్ ప్రాంతం, లక్షద్వీప్తో పాటు అరేబియా సముద్ర దక్షిణ ప్రాంతంలో ఎదురుగాలులు వీస్తున్నాయి. గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచడంతో మత్స్యకారులు చేపలు పట్టేందుకు సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. ఇవి ఈ బిడ్డ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.